దాసరి రాము గారు ఏమంత కొంప మునిగిపోయిందని నోటుకొచ్చినట్టు ఇంత పెద్దది చేసుకొని అరుస్తున్నారు. మిమ్మల్ని నమ్ముకొని ఎవరు ముందుకు సాగలేదు. జనసేన పార్టీ నాయకుడు కులమతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు ఎదిగారనేది అక్షర సత్యం. మేము ఒళ్ళు పగలగొట్టించుకొని ఇంత దూరం వచ్చామన్న మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంత వాయిస్ ఇచ్చుకొని ఎప్పుడూ కనపడలేదే. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లుగా గతంలో ఎంతోమంది కాపు నాయకులను నమ్ముకొని యువత తమ నమ్మకాలను కోల్పోయిన పరిస్థితి మీకు గుర్తులేదా? ఎంతో అనుభవం గలవారు కదా అనుకున్నాను. మీ ఒక్కరికి అపాయింట్మెంట్ దొరకకపోతే అంత అసహనమా? మీకు పదవులు రాలేదని అంత బాధ? కార్యకర్తల విషయంలో మీ జోక్యం ఏమిటి? జనసేన పార్టీ తరఫున బేషరతుగా మీరు పదవుల్లో ఎన్ని రోజులు వర్తించారని నేను తెలియజేస్తున్నాను. 15 సంవత్సరాలు మనం కలిసి నడుస్తామని చెప్పడంలో రాజకీయ స్థిరత్వం, రాష్ట్రంలో అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఎంతో నచ్చింది. అది మీకు అర్థమైనట్లేదు. ఈరోజు మీ ఒక్కరి అవకాశం కోసం, ఏ కొందరి సమూహం కోసం పార్టీ నడపట్లేదు పవన్ కళ్యాణ్ గారు. ఏ కులం వారు కూడా ఒక్క కులం వారు సపోర్ట్ చేస్తే నాయకులు అయ్యే పరిస్థితి లేదు. అందరి మద్దతు కావాలన్న జ్ఞానం మర్చిపోయారు. యువతంతా కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. ఏ కొందరి ఆశయాలు మీరు చూస్తున్నారు. రాష్ట్రాన్ని బలపరచాలి, మెరుగవ్వాలి, అభివృద్ధి పదంలో నడచాలి అని చెప్పి ప్రతి యువత కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకునే పరిస్థితి అయితే ఉంది. అందరితో పాటు మీరు అనే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఎంతో ఓపికగా, చాలా చాకచక్యంగా మీరు రాజకీయాల్లో ఉన్నారనుకున్నాను. ఈ విధంగా మాట్లాడతారని నేను అనుకోలేదు. కాపు కులం ఒక్కటే నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నాయకుడు రావలేదు. ఎన్నో వర్గాలని శాంతింపజేస్తేనే, ఎన్నో వర్గాలకి అభివృద్ధి చూపితేనే, సమాజం మేల్కొల్పబోతేనే పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద నాయకుడు అయ్యారని మీరు గుర్తెరిగి వర్తించాలి. ఏదో అయిపోయినట్టు, అంతా ఒళ్ళంతా కాలిపోయినట్టు, ఇల్లంతా తగలబోయిపోయినప్పుడు మీకు వచ్చిన నష్టం లేదండి. ఎంతో సౌఖ్యవంతమైన జీవితాన్ని వదిలేసి నిరంతరం కష్టపడుతూ, ఎన్నో చివాట్లు పడుతూ, ఎన్నో మాటలు పడుతూ, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ, మీ బోటి కళ్ళబొల్లి మాటలు, కుతంత్రాలతో, స్వార్థంతో కూడిన నాయకుల మాటలు భరిస్తూ రాష్ట్ర రాజకీయాలను మార్చే దిశగా జవాబుదారీతనంతో పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు. కులాలను, మతాలను రెచ్చగొట్టే ఒక వర్గంలో మీరు కూడా చేరిపోయినట్టు ఇప్పుడు నిజంగా సిగ్గుపడాలి. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ కులానికి ఇబ్బంది కలిగినా మీరు రాలేదే. ఎందుకు ఇంత నోర్జించుకొని బయటపడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి కంటే మీరు నష్టపోయారా? కార్యకర్తల గురించి ఆక్రోశమా, లేకపోతే మీకు అపాయింట్మెంట్ దొరకలేదని బాధ? ఎందుకు ఈ విధంగా అరుస్తున్నారు? రోడ్డుకెక్కి కులాన్ని ఈదిన పడే పరిస్థితి అయితే ఉంది. గమనించుకోవాలి. దాసరి రాము గారు ఏ కులం వల్ల, ఏ మతం వల్ల ఒక పార్టీ నెగ్గదు అనేది ఇప్పటికైనా తెలుసుకుంటారనుకుంటాను. వయసు వస్తే సరిపోదు, నోరుంటే సరిపోదు. ఏం మాట్లాడుతున్నాము? మనం మాట్లాడిన మాట బయటికి వెళ్తే మళ్ళా రాదు. మన వ్యక్తిత్వాన్ని, మన పెద్దరికాన్ని కోల్పోతున్న సత్యాన్ని తెలుసుకోండి. జనసేన పవన్ కళ్యాణ్ గారు లోకమెరిగిన నాయకుడు. అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించేందుకు ఒక స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగుతున్న వారిని మీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఏ కులం వారు కానీ, యువత కానీ సహించబోయేది లేదు. వీరందరి నిరాదరణకు గురి అవుతారు. మిమ్మల్ని సహించబోయేది లేదు. ఈ రోజు నుంచి మీ మీద ట్రోల్స్ చూసుకోండి. ఎప్పుడు కనపడిన మీరు అపాయింట్మెంట్ దొరకలేదని, పెద్ద వయసు అయిపోయింది అనుకుంటాను. ఇంత అసహనం ఎందుకండి దాసరి రాము గారు? మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఏ కులమో, ఏ మతమో నమ్ముకుంటే ఒక నాయకుడిగా ఎదగలేము. రాష్ట్ర ప్రయోజనాల కోసం, సుదీర్ఘ రాజకీయ జవాబుదారీతనం కోసం ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. మీరు తెలుసుకోండి అని మరొకసారి తెలియజేస్తున్నాను. కేవలం జనసేన కాదు, కాపు కులంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఆశ్రయించుకునే పరిస్థితి ఉందని చెప్పి మీరు గమనించుకోవాలి అని సమరంగా తెలియజేస్తున్నాను.